హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే ఈ మధ్య చాలా ఇర్రెగ్యులర్గా ఉంటున్నాను కదా, వ్లాగ్స్ అయితే వేయట్లేదు, వేరే అదర్ వీడియోస్ పోస్ట్ చేయడమే అయిపోతుంది. సో చాలా రోజుల తర్వాత ఒక చిన్న మేకోవర్ చేసుకున్నాను, అది మీతో షేర్ చేస్తాను. మేకోవర్ ఏంటంటే ఇవ్వండి, ఇంతకుముందు అవతల సెకండ్ బెడ్రూమ్లో ఉండేటివి కదా, నా ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని పార్సల్స్ ఉన్నాయి. అండ్ ఈ బాక్స్, ఈ చిన్న డిమార్ట్ బాక్స్లో ఏంటంటే ఇగో మైక్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను. యాక్చువల్గా ఇవన్నీ పెట్టుకోవాలి అంటే మనకి చాలా సమయం కావాలండి, అందుకని మ్యాక్సిమం నేను ఇంటర్నల్ మైకే వాడుతూ ఉంటాను. సో ఇగో నేను రాసుకునే బుక్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఇవ్వండి ఇలా చిన్నగా సర్ది పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇలాగ సర్దేసి పెట్టాను. పెద్ద షెల్ఫ్, కాకపోతే ఏం చేయలేము, ఇక వీటిని ఇంకెక్కడ పెట్టడానికి లేక చాలా రోజుల తర్వాత ఈ చిన్న మేకోవర్ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంకా వేరే చోట ప్లేస్ ఏమీ లేక అన్నీ కూడా ఇక్కడే పెట్టేశానండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో చిన్న మంచం ఇక్కడ ఉంటుంది, ఇది చివరికి జరిపి ఉంటుంది అనమాట. తీసుకోవాలనుకున్నప్పుడల్లా ఇలాగా నెట్టుకోవాలి, పక్కకు జరుపుతూ ఉండాలి. సో ఇది ఒక్కటే ప్రాబ్లం. ఇది నా వర్కింగ్ ఏరియా లాగా కూర్చోవడం, ఇక అలసిపోతే పాడుకోవడానికి ఇదే వాడుతూ ఉంటాను. అండ్ మీకు ఎప్పటి నుంచో చెప్పాను కదా, ఒకటి చెప్పాలి. లాస్ట్ వ్లాగ్లో మీకు నా ఐ వాచ్ షేర్ చేసినప్పుడు చెప్పాను కదండి. సో మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఐఫోన్ 15 ప్లస్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. అరౌండ్ నాకు బాగా గుర్తు 31st December అనుకుంటా, ఇయర్ ఎండింగ్ లాస్ట్ డే రోజున పెట్టాను అనమాట. ఇది 256 GB ఉన్నది తీసుకున్నాను. 1 దాకా పడింది నాకు కాస్ట్. కాకపోతే కొనుక్కున్న తర్వాత వీడియో చేద్దామా అంటే నాకు యాక్చువల్గా మేము వేరేది అనుకోకుండా ఒక ప్లాన్ అయితే, ఒక గోల్ పెట్టుకున్నాం అనమాట. సో దానికోసం బాగా ఫుల్ అంటే ఏమంటారు, ఒక పని మనది ఏదైనా అవ్వాలి అంటే దాని మీదే మనం వర్క్ ఎలా చేస్తాము. సో ఆ బిజీలో ఉండి టైం లేకుండా, అంటే ఇది కొనుక్కున్నా అన్న హ్యాపీనెస్ ఉన్నా కూడా నాకు అది చాలా మెయిన్ గోల్ అనమాట. అది ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవి కొనుక్కుంటూనే ఉంటాము, కానీ అది నాకు చాలా ఇంపార్టెంట్ అవ్వడం వల్ల ఇది వచ్చినా కూడా నాకు అది తీరితేనే ఒక మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకొని దాని మీదే ధ్యాస పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 3 months స్ట్రగుల్ అయ్యి మొత్తానికి ఆ పని కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను. అండ్ నవ్ ఐఎమ్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై వ్లాగ్స్ అనమాట. హ్యాపీగా నా పనులు, నా వీడియోలు ఇప్పుడు నేనైతే చేసుకోగలను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేయాలంటే అదేంటంటే, మనకి 5th to 8th, April 5th నుంచి 8th వరకు అమెజాన్ మెగా ఫ్యాషన్ డే సేల్ అనేది రన్ అవుతుంది. మనకు అప్ టు టాప్ బ్రాండ్స్ మీద అప్ టు 70% వరకు ఆఫ్ అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా కొన్ని కావాలి అంటే హ్యాపీగా ఇప్పుడు ప్రెజెంట్ సేల్ రన్ అవుతుంది కదా, తీసుకోండి. నేను కొన్ని వస్తువులు మనం కొనుక్కుంటూ ఉంటే అయిపోతూనే ఉంటాయి కదా. ఇలాంటివి ఏంటంటే షాప్స్లో తీసుకోకపోవడం వల్ల ఆన్లైన్లోనే అయిపోగానే కొనుక్కుంటూ ఉంటాను కాబట్టి నేను కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను, అవి మీతో షేర్ చేస్తాను. మెయిన్గా వచ్చేసి ఇవ్వండి, నవ్వొద్దు చూపిస్తున్నానని, ఈ యొక్క టాల్కమ్ పౌడర్ అంటే రియల్గా నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇదే యూస్ చేస్తూ ఉంటాను నేను. మధ్యలో ఒకసారి వేరే ఏదో బ్రాండ్ది బీబీ టాల్క్ అని చెప్పి యూస్ చేశాను, కానీ దానికంటే కూడా నాకు ఫ్లేవర్ అంటే మంచి సువాసన, అచ్చమైన ప్యూర్ చందనం ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మంచి వాసన వస్తుంది, ఫ్లేవర్ కాదు సారీ, ఫ్రేగ్రెన్స్. సో ఇది మెయిన్గా తెచ్చుకున్నాను. షాప్స్లో చూస్తే ఏంటంటే ఇప్పుడు చాలా బ్రాండ్స్ రావడం వల్ల వేరే వేరే చూపిస్తూ ఉంటారు, కానీ కొన్ని షాప్స్లోనే వెతుక్కోవాలి. అది కూడా నేను ఒక పౌడర్ డబ్బా కోసం 2-3 షాపులు తిప్పండి అంటే మా హస్బెండ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా, ఇన్ని పౌడర్ డబ్బాలు అదొక్కటే అని అంటే విసుక్కుంటారు. కానీ మనకి నచ్చింది మనం వాడుకోవడం ఇష్టం కదా, ఎస్పెషల్లీ నేను ఒక్కదాన్ని వాడుకుంటాను మా ఇంట్లో, అందుకని చెప్పేసి ఆన్లైన్లో ఉంటే తెప్పించుకున్నాను. నేను చెప్పానని కాదు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, రియల్గా మీకు బాగా నచ్చుతుంది. మంచి ఎస్పెషల్లీ పడుకునే ముందు మనం మంచిగా ఈ పౌడర్ రాసుకుంటే ఒక చందనం పరిమళంతో మనకి హాయిగా నిద్ర కూడా వస్తుంది అనమాట. సో నాకు ఇది ఫస్ట్ థింగ్. అండ్ హెన్నా ఎక్కువగా పెట్టుకుంటున్నాను కాబట్టి హెన్నా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఈ బ్రాండ్దే వాడుతున్నాను అనమాట, హెన్నా, నుపూర్ హెన్నా. ఇది ఒక ప్యాకెట్ తెప్పించాను. అండ్ దీని తర్వాత రోజ్ వాటర్, సమ్మర్ వచ్చిందంటే ఇక రోజ్ వాటర్ మనం ఫేస్ ప్యాక్స్ పెట్టుకుంటాము. ఈరోజు కూడా ప్యాక్ పెట్టుకున్నాను. ఏమన్నా మీకు తేడాగా అనిపిస్తుందా ఇంతకుముందు ఫేస్కి? ఎందుకంటే చెప్పాను కదా మీకు, ఒక పని అనుకుంటే ఇక నా హెయిర్ కాదు కదా, నా ఫేస్ కాదు, నేను ఏవి పట్టించుకుని ఆ పని అయ్యే వరకు నాకు నిద్ర పట్టదనమాట. ఇంకా వేరే ఏటి గురించి ఆలోచించను. సో నా స్కిన్ కేర్ కూడా అసలు తీసుకోవాలి. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మమ్మీ కూడా ఏంటి ఆ ఫేస్ అలా ఉంది, అలా తయారయ్యేంటి అని చెప్పేసి ఆ టెన్షన్కి కూడా ఏంటంటే ఎక్కువగా కాఫీలు తాగేశాను అనమాట. నాది మామూలుగానే హీట్ బాడీ. సో ఆ టెన్షన్కి రోజు ఎక్కువ ఆలోచించి, నాకు బాగా ఇష్టం అంటే ఏదైనా
ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా ఎక్కువ సాడ్నెస్ వచ్చినా నేను అటు కాఫీ తాగుతాను. అందుకని చెప్పేసి బాగా కాఫీ తాగేసరి మొహం మాడిపోయినట్టు అయిపోయి మా అమ్మ ఏంటి ఆ మొహం అలా మాడి చెక్కలా చేసుకుని వచ్చావని చెప్పి అరిచింది. అందుకని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఫేస్ ప్యాక్స్ అట్లాంటివి పెట్టుకొని కొద్దిగా మళ్ళీ ఈరోజే పెట్టాను. మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విట్రో వాళ్ళది డిస్టిల్డ్ విట్రో వాళ్ళది రోజ్ వాటర్, డిస్టిల్ రోజ్ వాటర్ అనమాట. చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది. మెయిన్గా ఈ బాటిల్ నేను యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇది స్ప్రే లాగా వస్తుంది. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని బయట నుంచి వచ్చినప్పుడు లేదంటే ఏదైనా వంట దగ్గర పని అయిపోయాక ఫేస్ మాడిపోతూ ఉంటుంది చూడండి, అలాంటప్పుడు కొంచెం ఫేస్ మీద స్ప్రే చేసుకుంటే చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది. స్కిన్కి కూడా మంచి టోనర్ లాగా పనిచేస్తుంది. అండ్ ఫేస్ ప్యాక్స్లో వేసుకోవడానికి మాత్రం నేను ఇది వాడతాను. ఇది ఎందుకంటే మనకి మిక్స్ చేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ బాగుంటుంది. కానీ ఇది స్ప్రే లాగా ఇవ్వలేదు, ఇట్లా డ్రాప్స్ లాగా వస్తుంది. కాబట్టి నేను రెండు డిఫరెంట్గా యూస్ చేసుకుంటుంటాను. మీరు కూడా కావాలంటే ఈ రెండిట్లో ఏది నచ్చినా పర్వాలేదు. ఫ్లేవర్ వైజ్గా అయితే మనకి ఫ్రేగ్రెన్స్ వైజ్గా అయితే ఇది బాగుంటుంది. వంటల్లో చెప్పి ఫ్లేవర్ అని ఎక్కువ అంటున్నాను, ఏమనుకోకండి. మంచిగా స్ప్రే చేసుకోవాలి అనుకుంటే ఇది యూస్ చేసుకోవచ్చు. జుట్టు కోసం రోజ్మెరీ ఇది కూడా కొంచెం వాటర్లో వేసేసి ఆ నీళ్లు మరిగించి మనం జుట్టుకి స్ప్రే చేసుకున్నా లేదంటే హెయిర్ ఆయిల్లో ప్రిపేర్ చేసుకున్నా. నా దగ్గర ప్రజెంట్ ఒక హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. అది అయిపోయాక హెయిర్ ఆయిల్కి ప్రిపేర్ చేసుకోవడానికి వాడతాను. మెయిన్ ఏంటంటే ప్రతిరోజు ఆయిల్ పెట్టుకోలేము కదా, సో టోనర్స్ అయితే జుట్టుకి ఇంకిపోతాయి. కాబట్టి ఎక్కువ నేను ఆయిల్స్ కంటే కూడా టోనర్స్ అలాగే ప్యాక్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ హెయిర్ చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే నూనె పెడితే బాగా ఇట్లా లైన్స్గా చాలా ఏదో దారులుగా కనబడుతుంది అనమాట జుట్టు. అందుకని చెప్పేసి నూనె పెట్టుకోవట్లేదు చిన్న హెయిర్. అండ్ అసలు హెయిర్ కొంచెం పెరిగిన తర్వాత అసలు నాకు సెట్ చేసుకోవడానికి రావట్లేదు. అటు బాయ్స్ హెయిర్ లాగానో లేదు, ఇటు లేడీస్ హెయిర్ లాగా లేదు. ఇష్టం వచ్చినట్టు పిచ్చి దారిలోకి వెళ్ళిపోతుంది. నిజంగా నాకైతే నచ్చలేదు హెయిర్ స్టైల్. మరి ఇంకొంచెం పెరిగితే కానీ చూడాలి. ఫైనల్గా ఇది కూడా ఒకటి తీసుకున్నానండి, విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇందులో ఒక పౌచే ఉంటుంది. ఇదేం లేదు, ఒక 2 క్యాప్సూల్స్ మనము పెట్టుకునే హెయిర్ ప్యాక్లో కానీ ఒక క్యాప్సూల్ అయితే ఆయిల్లో కానీ కలుపుకొని మనం హెడ్ బాత్ చేసేటప్పుడు డీప్ ఆయిల్ పెట్టుకుంటాం కదా, వాటిలో వేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అంటారు. అండ్ మీరు మంచిగా మాయిశ్చరైజర్ లాగా కూడా వాడుకోవచ్చు దాన్ని అలోవెరా జెల్తో మిక్స్ చేసుకొని. సో మల్టిపుల్ యూజెస్ ఉంటాయి కాబట్టి ఇంకొక పౌచ్ అది కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే మీరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ టాప్ బ్రాండ్స్ మీద 70% వరకు ఆఫ్ ఉంది కాబట్టి ఏదైనా డిస్కౌంట్ ప్రైస్లో మీకు దొరికితే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. అండ్ ఐ వాచ్ తీసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది కూడా మొన్న చూపించాను కదా మీకు, సేమ్ పింక్ కలర్లోది తీసుకుందామని చూశాను కానీ అది ప్రైస్ వైజ్గా చాలా హెవీగా ఉంది, 42K ఏమో ఉంది. సరే ప్రజెంట్ అంత అవసరం లేదులే, కానీ మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇది నడిచిపోతుందిలే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ మొత్తానికైతే ఇగోండి, చాలా రోజుల తర్వాత ఎంతో ఇష్టంగా నా గోల్స్ అన్నీ తీరాయి అని అనుకున్న తర్వాత మాత్రమే నా కోసం నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. చిన్న ఆశల్ని చాలా త్యాగం చేసిన తర్వాత కొనుక్కున్నాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా మనం అనుకున్నవి నెరవేరినప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. అవన్నీ చేసుకోకుండా మధ్యలో వచ్చిన డబ్బులకి ఇలాంటి వాటి మీద పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు. సో నేను అనుకున్నవన్నీ కొనుక్కున్న తర్వాత మాత్రమే నా యొక్క ఇగోండి ఇది ఇంకా ఏవేవో ఉంటాయి కానీ అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న ల్యాప్టాపే ఇది ఆసస్ రోగ్ స్ట్రిక్స్ది గేమింగ్ ల్యాప్టాప్ తీసుకున్నాను అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంకా యాపిల్ ప్రోడక్ట్స్లో నాకు ఈ 2 తప్ప ఇంకెక్కువ ఇయర్ పాడ్స్ అయితే అసలు నేను యూజే చేయను. సో ఇంకేం కొనుక్కునే ఐడియా అయితే లేదు. హ్యాపీగా నా దగ్గర ఉన్న టెక్ ప్రోడక్ట్స్ చాలా అనమాట. ఈ 2 ఏంటంటే ఫ్యాన్సీ అని కాదు, ఇది హెల్త్కి ట్రాకింగ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందని చాలా ఫీడ్బ్యాక్స్ చూసిన తర్వాత ఇది తీసుకున్నాను. అండ్ అదేంటంటే ప్రతిసారి కెమెరా క్యారీ చేసి మనం క్వాలిటీగా షూట్ చేసుకోలేము కాబట్టి ఐఫోన్ ఉంటే బయటికి వెళ్ళినప్పుడు షూట్ చేసుకోవడానికి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా కెమెరా మోసే పని ఉండదని చెప్పి దాన్ని తీసుకున్నాను అనమాట. ఇంట్లో ఉంటే కెమెరా యూజ్ చేయొచ్చు, బట్ ఇప్పటికీ స్టిల్ నేను మొబైల్లోనే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కెమెరా అంతా పెట్టే సెటప్కి ఇంట్లో పని అయ్యేసరికి లేట్ అయింది. అందుకని అనేదర్ మొబైల్లోనే నేను షూట్ చేస్తా ఉన్నాను. ఇది ఎందుకంటే మీకు చూపించడం కోసం దాన్ని పక్కన పెట్టించాను అనమాట. సో ఇదండి, ఇలాగా ఒక్కొక్క వ్యక్తి వెనకాల వాళ్ళు చేసే పనుల్లో కానీ వాళ్ళు మనం చూసే లైఫ్లో కానీ చాలా జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాము హాయిగా వాళ్ళ వీడియోస్ చూసి ఈమెకి ఇదే ఇంట్రెస్ట్, ఈమెకి ఇదే అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని జడ్జి చేస్తాం. కానీ మనకు తెలియకుండానే వేరే వాళ్ళ లైఫ్లో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అన్నీ అందరూ ఆన్లైన్గా అంటే సోషల్ మీడియా పరంగా షేర్ చేయరు కాబట్టి మనకు తెలీదు. సో ఇన్ని రోజులు
నా లైఫ్లో నేను ఏదేది ఇబ్బంది పడ్డానో అవన్నీ కూడా మీతో షేర్ చేయలేదు. బికాస్ ఇట్స్ మై లైఫ్ కదా, పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఎన్నో స్ట్రగుల్స్ చేసి కొన్ని అవి తీరిన తర్వాతే మన మైండ్లో ఆ రిఫ్రెష్నెస్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ కనిపిస్తుంది. కాబట్టి బాగా నవ్వేవాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారని అనుకోలేము, లేదంటే బాధగా ఉండేవాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు బాధగా ఉన్నారని కూడా మనం జడ్జి చేయకూడదు. వాళ్ళు ఏది చూపించాలో అది మాత్రమే కొంచెం పార్టే చూపిస్తారనమాట వీడియోస్లో. సో అదండి ఇవాళ వీడియో. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఫైనల్లీ నా ఐఫోన్ కూడా మీకు రివీల్ చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నేను చూపించిన ప్రోడక్ట్స్ హెల్ప్ అవుతాయి అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ మంచి మంచి రెసిపీస్ తోటి అయితే నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ ఉంటాయి. అన్నిట్లో కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.